అందరికీ ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించినావు, ఆ అమ్మాయి నీకు బ్రేకప్ చెప్పింది, నీకు చచ్చిపోవాలనిపిస్తుందా? అయితే ఈ వీడియో చూడు. నేను ఒక విషయం అడుగుతాను మీకు అందరికీ. నువ్వు అమ్మాయిని ప్రేమించింది మహా అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ 4 సంవత్సరాల ప్రేమ కోసం నిన్ను 25 సంవత్సరాలు కనిపెంచిన మీ అమ్మ ప్రేమను మర్చిపోయి చచ్చిపోతా అంటున్నావా? సిగ్గుండాలి కొంచెమన్నా నీకు. 25 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి మనల్ని చదివించి నిన్ను ప్రయోజకం చేయాలని వాళ్ళు ఆశపడుతుంటే నువ్వేమో ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం బ్రేకప్ అయ్యిందని, ఆమె నాతో మాట్లాడట్లేదని చచ్చిపోవాలనుకుంటాను. రీసెంట్గానే ఒక 1 మంత్ బ్యాక్ నేను కాలేజీలో చదివేటప్పుడు ఒక తమ్ముడు పరిచయం అయ్యాడు. అయితే నాకు 3 డేస్ బ్యాక్ తెలిసింది ఆ తమ్ముడు చనిపోయాడని. ఎందుకని ఎంక్వైరీ చేస్తే ఆ తమ్ముడు ఒక అమ్మాయి ప్రేమలో పడి ఆ అమ్మాయి తన ప్రేమకు ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్నట్టుగా తెలిసింది. అలాంటి వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు అమ్మాయిని ట్రూగా లవ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి నీ ప్రేమను ఒప్పుకోకపోతే అది ఆమె దురదృష్టం. అంతేకాని చచ్చిపోతా, ఇంకా ఇది చేస్తా, అది చేస్తా అని మాత్రం అనకండి. ఎందుకంటే అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ చాలా గొప్పది, నాన్న ప్రేమ చాలా గొప్పది. నువ్వు అమ్మాయి కోసం చనిపోయావు అనుకో, నిన్ను కనిపించిన వారికి సిగ్గుచేటు. ఈ వీడియో ద్వారా నేను ఏం తెలియజేస్తున్నా అంటే, ముందుగా నీ మైండ్ సెట్ మార్చుకో, తన గురించి ఆలోచించకుండా ఉండు. నీ మైండ్ ఒకే దానిపై ఫోకస్ పెట్టేలా చూసుకో. అవసరమైతే జిమ్కి వెళ్ళు, బాడీని పెంచు. ఇంకా నీకు స్నేహితులు ఉంటే టూర్లకు ప్లాన్ చేసి టూర్కి వెళ్ళు. అంతేగాని అమ్మాయి మోసం చేసిందని చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా అంటే నీ అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకంటే అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ గొప్పది. కాబట్టి మారండ్రా బాబు. అయినా నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా, నేను ఇంకా ఎవరి కోసం బతకాలనుకుంటే నేను మీకు ఒక విషయం చెప్తాను. నువ్వు బతకాలనుకుంటే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు బతుకు. నేను కనిపెంచి ఇంతవరకు పోషించినందుకు నీ అమ్మ నాన్నల కోసం బతుకు. అంతేగాని చచ్చిపోతా అని వెర్రి మాటలు మాట్లాడకు. నా మాటలు అర్థమైతే మీ మదిలో ఉంచుకోండి.